హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా వీడియోలోకి రాక చాలా రోజులైంది కదండి. ఇక్కడ వెళుతూ ఉంటే దారిలో ఒక టెంపుల్ కనపడింది అనమాట. సో ఇక్కడ ఈ టెంపుల్ తీసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దామనేసి వీడియో తీశాను. ఇక్కడ వచ్చేసి శివ టెంపుల్ అండి. ఇక్కడే మనకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. దీపాలు, పూలు, పూజకు సంబంధించినటువంటి సామాన్లు అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. సో ఇది ఎంట్రీ. ఇక్కడ చూడండి, పెద్ద చెట్టు ఉంది. దర్శనం అయిన తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ యాలక్కి చెట్టు అన్నమాట. ఎవరికన్నా గుర్తుందా ఫ్రెండ్స్? యాలక్కి చెట్టు, యాలక్కాయలు అంటారు కదా, ఆ చెట్టు అన్నమాట అది. ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసా ఫ్రెండ్స్? ఎవరికన్నా తెలిసింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో ఫుల్ చూడబోయే లోపు ఈ టెంపుల్ ఎక్కడ ఉందో తెలిసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ హౌస్ నుంచి ఎంట్రీ నుంచి చూపిస్తూ ఉన్నాను మీకు. ఇంకా లోపలికి వెళ్ళేసి టెంపుల్ చూద్దాము. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. లోపల వచ్చేసి గణేష విగ్రహాలు ఉన్నాయన్నమాట, మంగళ వాయిద్యాలుగా పెట్టారు. సో ఇక్కడ నవగ్రహాలు అన్నమాట. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి. పక్కలోనే శివయ్య ఉన్నాడనమాట. సో చాలా పెద్ద విగ్రహం అండి, చాలా బాగుందన్నమాట. ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తూ ఉన్నారనమాట. సో బయట గజస్తంభం దగ్గర అందరూ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. సో టెంపుల్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడే అన్నదానం కూడా చేస్తారనమాట. పక్కలోనే అన్నదాన సత్రం కూడా ఉందన్నమాట. ఏడ జరిగే ప్రోగ్రాంలో క్లారిటీ ఉండదు నీకు ఒక్కడికే. జమ్మి చెట్టుకు పూజ చేస్తూ ఉన్నారనమాట. జమ్మి చెట్టుకు పూజ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ. సో పక్కలోనే గుడికి సంబంధించినటువంటి ఏమన్నా ప్రోగ్రాములు చేసుకోవాలంటే ఇక్కడ స్టేజ్ వేశారనమాట. ఈరోజు నైట్కి ఏదో ప్రోగ్రాం ఉందన్నమాట ఇక్కడ. ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడుందో చెప్పనే లేదు కదా ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చేసి ఇటంగూరులో ఉంటుందన్నమాట. బెంగళూరు సర్జాపురం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో ఈ శివ టెంపుల్ పక్కలోనే సాయిబాబా టెంపుల్ కూడా చాలా బాగుందండి. సో ఒకసారి దగ్గరగా ఉన్నోళ్ళు వెళ్ళేసి ఒకసారి చూసేసి రండి ఫ్రెండ్స్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈరోజు వీడియో అయితే ఇదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.